సరే, ఈ కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చి దాదాపు 15 నెలల కాలం అవుతుంది. ఈ 15 నెలల కాలంలో పరిపాలన మీద కాంగ్రెస్ పార్టీ మీరు ఎలా విశ్లేషిస్తారు? ఇది నేను ప్రభుత్వం అనను. ఇది కేవలం కార్పొరేట్లకి జీతగాడుగా, కార్పొరేటర్లకు కూలివాడుగా ఎప్పుడు చూసినా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో కూడా కార్పొరేట్లు దోచిపెడతాడు. కార్పొరేటర్ ఎవరో, జీతగాడు ఎవరు? చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కూడా ప్రపంచ బ్యాంక్ జీతగాడు. మనం అంటే కాదు, స్టాంప్ అది. ప్రపంచ బ్యాంక్ నామ్స్ పేరు మీద కార్పొరేట్ వాళ్ళకి దోచిపెడతాం అంటారు. అదేంటంటే ఇప్పుడు మీరు ఒక సింపుల్ లాజిక్ తీసుకొచ్చారు. ప్రభుత్వ సంస్థలను వీళ్లే పనిగట్టుకొని నష్టాల్లో తీసుకెళ్తారు. పనిగట్టుకొని దాన్ని బలహీనపరుస్తారు, స్కిల్టన్ చేస్తారు. ఈ నష్టాల్లో వచ్చింది ప్రభుత్వం మేము నడపలేము అంటారు. నడపలేమని చెప్పిన తర్వాత దాన్ని ఏం చేస్తారు? దాన్ని తీసుకెళ్ళి ప్రైవేట్ పరం చేయాలంటారు. ప్రైవేట్ పరం అయిన తర్వాత ప్రైవేట్ వాడు ఏం చేస్తాడు? నేను ప్రైవేట్ కంపెనీ నడుపుతాను, మళ్ళీ ఉద్యోగాలు ఇస్తాను అని చెప్పి బ్యాంక్కి వెళ్ళి 10,000 కోట్లు, 5,000 కోట్లు, 20,000 కోట్లు అప్పు తెస్తాడు. వాడు ఒక 2 సంవత్సరాల తర్వాత వాడి హ్యాడ్సప్ అంటాడు. ఈ 15-20 కోట్ల రూపాయలు మళ్ళా ఈ అధికారంలో ఉన్నటువంటి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వాడికి రుణం మాఫీ చేసింది. ఉదాహరణ మీకు చెప్తాను. ఇవాళ ప్రభుత్వ మెడికల్ కాలేజీల పరిస్థితి, నేను అక్కడికి వస్తా. ఇవాళ మాల్ అనేటటువంటి షాపింగ్ మాల్ ఏదో లులు మాల్ విజయవాడ నడిబొడ్డు ఉన్నటువంటి స్థలం, అది ఆర్టీసీ స్థలం, 4 ఎకరాల 12 సెంట్లు. నేను అదే వస్తా. ఇప్పుడు ఇండోనేషియా, మలేషియా లులు మాల్ని తీసేసారు, క్లోజ్ అయిపోయినాయి. అక్కడ ఒక మాల్ పెట్టారండి. ఇక్కడ మన దగ్గర చాలా మాల్స్ ఉన్నాయి కదా. ఈ మాల్స్లో స్థానికంగా ఏం పని వేస్తారు? సేల్స్ మ్యాన్ ఉద్యోగాలు ఇస్తారు. దానివల్ల వచ్చే రాష్ట్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రజలు కానీ ఒరిగే ఉపయోగం ఏంటి? ఉపాధి కల్పిస్తాం. ఉపాధి కల్పిస్తే అభివృద్ధికి వ్యతిరేకం చెప్పి అంటారు. ఇప్పుడు ఆ మాలు అప్పలంగా వాడికి లూలు మాల్ అనేవాడికి అప్పచెబుతున్నారు. 99 సంవత్సరాలు అప్పచెబుతున్నారు వాడికి. దానివల్ల మన రాష్ట్రానికి వచ్చే ఉపయోగం ఏంటి? దాంట్లో చిన్న చిన్న సేల్స్ మ్యాన్ ఉద్యోగాలు తప్ప. నేను నేరుగా అడుగుతున్నా. ఇవాళ మీరు మెడికల్ కాలేజీలు అన్నారు. మెడికల్ కాలేజీలు అప్పలంగా చంద్రబాబు నాయుడు గారు హోల్సేల్గా అమ్మేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రభుత్వం పెట్టాల్సిన మెడికల్ కాలేజీలు. ప్రభుత్వం వైద్యము, విద్య ఈ 2 కనీస అవసరాలు ప్రతి మనిషికి. పీపీపీ మోడల్ అంటే ప్రతిపక్షాలకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు ఈరోజు ప్రతిపక్షాలు అంటారు. అంటే మీ పీపీపీ మోడల్ అంటే ప్రతిపక్షాలు మీకు అర్థం తెలియదు. అసలు పీపీపీ అంటే చంద్రబాబు నాయుడు మోడల్ అంటే పొడుచుకు తినే పీపీపీ అంటారు. నేనైతే పీపీపీ అంటే దాన్ని పొడుచుకొని పొడిసి తినేటటువంటి దాన్ని విధానం అంటారు పీపీపీ. వీళ్ళు పీపీపీ చేయాల్సిన అవసరమే ఉందండి. వీళ్ళు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎంత ఖర్చు అయింది 10 మెడికల్ కాలేజీకి? నాకు తెలిసి 5,000 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. నీకు 300-400 కోట్లది షాపింగ్ మాల్ ఇస్తా ఉన్నాడు. ఇవాళ అమరావతిని నేను 5 లక్షల కోట్లని 2 సంవత్సరాల్లో అమరావతిని డెవలప్ చేస్తున్నాను. 5,000 కోట్లు పడితే నీకు ఎంతమంది ఆంధ్ర రాష్ట్ర విద్యార్థులు మెడికల్ డాక్టర్లు అవుతారు చెప్పండి? వైద్యం అందుద్ది ప్రజలకి. దాని ద్వారా వైద్యం ఎంత దొరికిద్ది? దాని ద్వారా ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగిద్ది? దాని ద్వారా ఎంత డెవలప్మెంట్ జరిగిద్ది? అంటే స్థానికంగా పేదవాడు, మధ్యతరగతి వాడు బాగా బ్రతకటం ఈ ప్రభుత్వానికి, ఈ నాయకులకు లేదు. పీపీపీ అని ప్రజలకు అర్థం కానిది, F4, P4 ఇటువంటి అర్థం కాని 2.0లు 4 ఇవన్నీ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడానికి పెట్టే పేర్లు. వీళ్ళు సమ్మిట్కి వెళ్తారు. వీళ్ళు నేను ఛాలెంజ్ చెప్తున్నాను. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా సమ్మిట్కి వెళ్ళారు. ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా పోయినసారి అధికారంలో కూడా సమ్మిట్కి వెళ్ళారు. అప్పుడు ఎన్ని పరిశ్రమలు తెచ్చారు? ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి? ఆ పెట్టుబడులు ఇవాళ ఎక్కడున్నాయో చెప్పండి. ఏ ఉండదు. ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఒకటి బ్రోచర్ వేస్తాడు, కొనండి, ఇక్కడ కొనండి, మీ ప్లాట్కి, మీ జీవితానికి రక్ష అన్నట్టు. జనాలను పిచ్చోళ్ళని చేసి రియల్ ఎస్టేట్ బ్రోచర్ చుట్టూ జనాలు తిప్పేదను. వీళ్ళేమో చాప కింద నీరులాగా కార్పొరేట్ శక్తులు దోచిపెట్టేటటువంటి ప్రయత్నం తప్ప. నేను మళ్ళా చెబుతున్న పీపీపీ బౌళ్ళు అంటున్నారు కాబట్టి మీరు అంటే ప్రభుత్వం దగ్గర ఆర్థికంగా లేనప్పుడు పీపీపీకి వెళ్ళామనేది ప్రభుత్వం చెప్పుద్ది. ఆర్థికంగా గత గవర్నమెంట్ అంతా విధ్వంసం చేసింది కనుక నడిపే పరిస్థితి లేదు. వైద్యం అందించాలంటే, ప్రజలకు వైద్యం అందించాలంటే పీపీపీఏ బెటర్ అని చెప్తారు. ఇప్పుడు ప్రైవేట్, ఇప్పుడు అమరావతిలో ఉన్నారు. అమరావతిలో చాలా వాళ్ళకి నేను ప్రభుత్వ స్థలాల్ని కార్పొరేట్ వాళ్ళకి ఇచ్చాను అని చెబుతున్నాడు. ఎవడైనా స్థానికంగా ఉన్న వాళ్ళకి ఆ కళాశాలలో సీట్లు ఇవ్వమని చెప్పండి. చంద్రబాబు నాయుడు గారినో, లోకేష్ గారినో, పవన్ కళ్యాణ్ వెళ్ళి, అయ్యా ఇది భూములు ఇచ్చారు, ఈ రైతాంగాన్ని పిల్లలకి మీ కాలేజీలో సీటు
ఫ్రీగా వేయండి, లేకపోతే గవర్నమెంట్ నామ్స్ ప్రకారం వేయండి అని చెప్పమనండి, కార్పొరేట్ ఫీజు తీసుకోకుండా. ఆ ఛాన్స్ ఉండదు. మరి ఆ ఛాన్స్ లేనటువంటి దాన్ని వాడు వ్యాపారం చేసుకొని దోచుకోవడానికి వస్తాడు తప్ప ఈయన పీపీపీ బేస్లో వచ్చి ఈయన ఎక్కడ ప్రజల కోసం పనిచేస్తున్నట్టు. అంటే కూటమి ప్రభుత్వం గుత్తగంపుగా కూటంపరంగా ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. దోచుకొని కార్పొరేట్ శక్తులు దోచిపెడతా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు మీరు చూడండి, పాపం ఆయన తెలియదు, ఆయనకి అడ్మినిస్ట్రేషన్ తెలియదు, ఏదో సినిమాలో స్క్రిప్ట్ రాసిస్తే చదువుతాడు. ఆయన గేమ్ చేంజర్గా మారాడని చెప్పి ఆయన పదే చెప్తారు కుటుంబంలో ముఖ్య నాయకులు. పవన్ కళ్యాణ్ గారి వల్లే రాష్ట్రానికి నిధులు వస్తున్నాయి కేంద్రం నుంచి చెప్తారు. ఇప్పుడు వాళ్ళు ఆ మాత్రం చెప్పకపోతే జనాల ముందు ఏం చెబుతారు? ఇప్పుడు షిప్ సీజ్ చేసిన షిప్ ఏమని చెప్పండి మీరు, ఇంకా షిప్ సీజ్లోనే ఉందా లేకపోతే వదిలేశారా? మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి, మీరు మేధావులు కాబట్టి. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అన్నాడు ఉప ముఖ్యమంత్రి, మరి అది రాష్ట్ర పరిధిలో కాదు అన్న సంగతి కూడా తెలియదు ఆయనకి. సీజ్ ద షిప్ అన్నాడు. పక్కన ఒక ఆయన ఉన్నాడు, నాదెండ్ల భాస్కర్రావు గారి కొడుకు నాదెండ్ల మనోహరు, ఆయన కూడా పక్కనే ఉన్నాడు. ఆయన చెప్తాడు అనుకున్నా, అదేం కూడా చెప్పాలా. మరి ఇంకా సీజులో ఉందాం అనుకుంటున్నాం, మరి మీరే చెప్పాలా, వదిలిపెట్టారు. అదే ఆ బియ్యం ఏమైపోయినా ఏందో తెలియదు. ఆ మార్వాడి ఎవడో బియ్యం వ్యాపారం చేస్తున్నాడు, వాడు ఎక్కడున్నాడో తెలియదు. అంటే వీళ్ళందరూ కూడా అధికారంలో ఉన్నప్పుడు దోచుకోవటం కోసం వాళ్ళకి అధికారం కావాలి. ప్రజల క్షేమం కోసం కాదు, ప్రజా సంక్షేమం కాదు, రాష్ట్ర అభివృద్ధి కాదు, అప్పుల మయం. చంద్రబాబు నాయుడు గారు పోయినసారి, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంతకాలం 10-10.5 లక్ష కోట్ల అప్పు రాష్ట్ర ప్రభుత్వం. ఇవాళ ఈ సంవత్సరంన్నరలో మరో 3.5 లక్ష కోట్ల అప్పు జరిగింది. అంటే అప్పు మీద అప్పు, అప్పు మీద అప్పు, అప్పు మీద పప్పు జరుగుతూ ఉంది తప్ప రాష్ట్రానికి ఒరగబెట్టేది ఏం లేదు. మళ్ళీ వీళ్ళేది సింగపూర్లో గతంలో సింగపూర్ వాళ్ళతో టైఅప్ అయ్యారు. అదే అమరావతి, అదే తీసుకెళ్ళి అదే ఈశ్వరన్ గారు సింగపూర్ మంత్రి జైల్లో ఉన్నాడు. వాడు పోతే పోయాడు, ఇంకోటి పట్టుకొద్దాం అని చెప్పి మళ్ళీ సింగపూర్ వెళ్ళారు. ఇంకో 40,000 భూములు తీసుకుంటారంట. ఉన్న అమరావతికే భూములు ఇచ్చిన రైతుకి ఈరోజు న్యాయం జరగట్లా. వాళ్ళ భూములు పెట్టుకుని భూములు బ్యాంకులో డబ్బులు తనకా డబ్బులు ఇట్లా పిల్లలకి ఉద్యోగాల అవకాశాలు లేకుండా పోయింది, విద్యా అవకాశాలు లేనటువంటి పరిస్థితిలో ఇవాళ ఈ రాష్ట్రాన్ని కార్పొరేట్ ఏంటండి. అక్కడ నెల్లూరులో అయితే కరేడు భూములు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వచ్చి ఒక్క సెంటు భూమి వేయడానికి ఇల్లేదని చెప్పి రోడ్ల మీద పడి అధికారంలోకి వస్తే మొత్తం క్యాన్సిల్ చేస్తా ఉన్నారు. గగ్గోలు పెట్టారా? సిగ్గునే ఉండాలి వాళ్ళకి. ఏమాత్రం కొంచెమైనా సిగ్గునే ఉందా వీళ్ళకి? సిగ్గు లజ్జ ఉంటే అదే కంపెనీ ఏదైతే సాయి ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారి బంధువు సాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్, సాయి, అదే కంపెనీకి ఇంకొక 500 ఎకరాలు కలిపి దానికి ఇంకొంచెం వెసులుబాటు, సోలార్ కంపెనీ అండి, సోలార్ కంపెనీ, ఇంకొంచెం వెసులుబాటు కలిపి అడిగే ఇస్తున్నాడు. అప్పలంగా దాని చుట్టూ సెక్యూరిటీ ఇళ్ళే పెట్టి విశ్వేశ్వర రెడ్డి అది ఏదో ఆడి పెట్టి దోచి ఇవ్వాల్సిన పరిస్థితి ఏంది? ఏంటయ్యా అంటే ఒక 6-7 కిలోమీటర్ల రేషియోలో పరిశ్రమలు వస్తేనే కదా ఉపాధి, పరిశ్రమలు వస్తారు కదా రాష్ట్ర అభివృద్ధి అంటారు. సో మీరేమో దోచి పెడతారంటారు. రాష్ట్రానికి పరిశ్రమలు వస్తేనే కదా ఉపాధి, యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది. పరిశ్రమ లోకేష్ గారు చెప్తారు, సాక్షాత్తు మంత్రి లోకేష్ నేను ఛాలెంజ్ చేస్తున్నా. లోకేష్ గారు చాలా మంత్రిగా ఉన్నాడు. నేనైతే ఇటుకరాయి మీద ఇటుకరాయి పట్టుకుంటే రాజకీయాల్లో ఈరోజు కూడా ఒక సిద్ధాంతపరంగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తా ఉన్నా. వారు వాళ్ళ నాన్నగారు కార్పొరేట్లకు ఏ విధంగా దోచిపెట్టారు నేను అడుగుతా. వాటన్నిటికీ ఆయన సమాధానం చెప్పండి. సమ్మిట్లోకి వెళ్ళి చాలా డబ్బులు తెచ్చాం, చాలా నిధులు తెచ్చాం, చాలా పరిశ్రమలు తెచ్చారు, కొత్త కంపెనీలు తెచ్చాం. నేను ఛాలెంజ్ చేస్తున్నా, అవి ఎక్కడ ఇన్ని గ్రౌండ్, ఎంతమందికి ఉపయోగం జరిగినాయి, పాప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతమందికి యువతకు ఉద్యోగాలు ఇచ్చారు చెప్పానండి. ఇది దోచిపెట్టేటటువంటి పరిస్థితి అండి. ఆయనే చెప్పాడు అంచెత్ ఇది ఏ మీటర్లు స్మార్ట్ మీటర్లు వస్తే తగలకు పెట్టండి అన్నాడు లోకేష్. పగలగొట్టండి, నా పేరు చెప్పండి, నా పేరు ఇప్పుడు అదే స్మార్ట్ మీటర్లు పెడుతున్నాడు. మరి లోకేష్ ఏం సమాధానం చెబుతాడు? ఏమన్నా కొంచెమైనా అధికారం లేనప్పుడు ఒక మాట, అధికారం ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడేటటువంటి నైజం వీళ్ళు ప్రజలు ఏ విధంగా అభివృద్ధి పరుస్తారు, ప్రజలకు అండగా ఉంటారు అంటే ఇదంతా కూడా ఒక మోసం, ఒక దగ, ఒక కుట్ర. ఈ రెండు పార్టీలు కూడా మీరు చూడండి పోటీ పడితే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ రాష్ట్రంలో ప్రజల్ని పక్కదారి పట్టించడానికి వాళ్ళకి కావాల్సిన ప్రచార సాధనాలు చాలా ఉన్నాయి. ఆ ప్రచార సాధనాల చుట్టూ ప్రజల్ని తిప్పుతూ ఉంటారు తప్ప బయటికి రారు. ఇప్పుడు మీలాంటి చిన్న చిన్న ఛానళ్ళకో
లేకపోతే మీలాంటి మేధావులు ఏం చెబుతున్నారా ప్రజల కోసం అనేది ఆలోచన చేయరు. ఎంతసేపటికి వాళ్ళ ప్రచార సాధనాల చుట్టూ తిప్పుకునేటటువంటి పరిస్థితి తప్ప ప్రజల్ని ఒక ఏదో చేతబడి చేస్తారు చూడు. జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇట్లా చేతబడి చేసి చెప్తా ఉంటారు.